హలో అండి. వెల్కమ్ టు స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ చూడండి మాందారం మొక్కకు ఎన్ని మొగ్గలొచ్చాయో చూడండి. ఒక్క మాందారం మొక్కకే దగ్గర దగ్గర ఒక 30 మొగ్గల వరకు ఉన్నాయండి. ఇంత బాగా ఇంత హెల్తీగా ఉండడానికి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువగా ఇచ్చుకోవాలండి. రోజుకు 2 సార్లు అయినా కానీ మొక్కలకు సరిపోవడం లేదు. అట్లీస్ట్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అట్లా 3 పూటలనైనా ఈ మొక్కలకు ఈ సమ్మర్‌లో ఇచ్చుకుంటే కానీ అవి బ్రతకడం లేదు. కాబట్టి నేను ఎక్కువగా వాటర్ అయితే ఇస్తున్నానండి మొక్కలకి. ఆల్మోస్ట్ డేకి 3 టైమ్స్, 4 టైమ్స్ అట్లా ఇస్తూనే ఉన్నాను. దానివల్ల మొక్క ఎండిపోకోకుండా పచ్చగా ఇన్ని మొగ్గలు ఉందండి. మొక్కలు ఇంత పచ్చగా ఉండి ఇన్ని పువ్వులు పూయాలంటే మనం ఈ ఎండాకాలంలో వాటర్‌తో పాటు కిచెన్‌లో నుండి లభించే ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ మనం మొక్కలకు ఇస్తూ ఉండాలండి. అప్పుడు మాత్రమే మొక్కలు ఎక్కువ పువ్వులు పూసే అవకాశం ఉంటుంది. ఈ ఎండాకాలంలో మనము తట్టుకోవడమే కష్టంగా ఉందండి. అట్లాంటిది మొక్కల పరిస్థితి ఎంత ఎంత ఎండిపోతున్నాయంటే మొక్కలు ఎండకు తట్టుకోలేకపోతున్నాయండి. అంత విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. కాబట్టి ఎక్కువ వాటర్ ఇచ్చుకుంటూ కొంచెం ఒక్కసారి స్ప్రే చేస్తే కూడా మొక్కలు బాగా హెల్తీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ కిచెన్ నుండి లభించే కిచెన్ వేస్ట్ అయిన బబ్బర్లు ఉంటాయి కదా, ఇక్కడ తెలంగాణ సైడు అలసందలు అంటారు, మళ్ళీ బబ్బర్లు అని కూడా అంటారు. ఈ బబ్బర్ల యొక్క పొట్టు ఉంటుంది కదండి, ఈ పొట్టును మనం మొక్క మొదట్లో ఇచ్చినట్లయితే మొక్కకు కావలసిన పోషకాలన్నీ ఈ బబ్బర్ పొట్టు నుంచి అందుతాయండి. అట్లని ఎక్కువ ఇచ్చుకోకూడదు. మొక్కకు చాలా దూరంగా కొంచెము ఎక్కడైతే మొదలు ఉంటుందో ఆ మొదలుకు కొంచెం దూరంగా మనము ఈ బబ్బర్ పొట్టుని ఇచ్చుకోవాలండి. మినిమం ఒక జానెట్ డిస్టెన్స్ అన్న ఉండాలి మొక్క మొదలుకి మనము ఇచ్చుకునే ప్లేస్కి. అప్పుడు మాత్రమే ఇది కొంచెం హీట్ని పొట్టు ఇదంతా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కొంచెము మొక్కకు దూరంగా మనం ఈ బబ్బర్ పొట్టుని ఇచ్చుకున్నట్లయితే ఇది మంచిగా వాటర్ ఇచ్చినప్పుడు కుళ్ళి కంపోస్ట్ లాగా మారి మొక్కలకు కావలసిన పోషకాలన్నీ అందుతాయండి. ఇదే అని కాదు, బబ్బర్ పొట్టు అనే కాదు, ఇంకా మనము కిచెన్లో నుంచి వచ్చే ఏ దాన్ని కూడా మనము వేస్ట్ చేయాల్సిన పని ఏమి ఉండదండి. ప్రతిదీ మనం మొక్కలకు ఇచ్చుకోవచ్చు. దాని ద్వారా మనం మంచి ఫ్లవర్స్ని కానీ, లేదు వెజిటేబుల్స్ అయితే కూరగాయలను కానీ, ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఫ్రూట్స్ని కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా మొక్క మొదట్లో తవ్వుకొని ఈ బబ్బర్ పొట్టుని ఇచ్చుకున్నట్లయితే మొక్కకు కావలసిన పోషకాలు అందుతాయి. నెక్స్ట్ మొక్క బాగా పెరుగుతుంది. కిచెన్లో లభించే ఈ బబ్బర్ పొట్టే కాదండి, మినప పొట్టు, కందిపప్పు పొట్టు ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు. మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది ఇచ్చుకోవచ్చండి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఆల్.